హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. రైట్. సార్, అయితే రాజ్ తరుణ్ గురించి లేటెస్ట్‌గా ఒక న్యూస్ అయితే వెలుగులోకి వచ్చింది. ఒక 10 ఏళ్ల పాటు ఒక అమ్మాయిని వాడుకొని తర్వాత తనని పక్కన పెట్టేసాడంటూ కూడా ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్‌లోకెళ్ళి తన మీద కంప్లెయింట్ ఇచ్చింది. రాజ్ తరుణ్ సినిమాల్లో ఒక హీరోగా ఉన్నారు ఇప్పటివరకు కూడా. అండ్ రీసెంట్ డేస్‌లో కూడా చూసుకుంటే అతని పెద్దగా సినిమాలు కూడా లేవు. సో దాని ఆ! మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు. 'రాజ్ తరుణ్' ఒక వచ్చాడు. నార్మల్ మన చక్కటి మన న్యాచురల్ ఆర్టిస్ట్ లాగా 'నాని' తర్వాత ఏదో హ్మ్. మన ఇంట్లో ఉండే పిల్లాడిలాగా న్యాచురల్‌గా మన ఊర్లో, మన ఊళ్ళలో కనబడే పిల్లాడే. అలాగే న్యాచురల్‌గా ఉన్న పిల్లాడిగా మొదట్లో 1, 2 సినిమాలు బాగా వచ్చింది. దాంతోటి ఇండస్ట్రీ అతనికి ఒక స్థానం ఇచ్చింది. అవును. అతనికి ఒక గౌరవం ఇచ్చింది. హ్మ్. అతను హీరో 'రాజ్ తరుణ్.' ఎవడయ్యా 'రాజ్ తరుణ్' అనకుండా హీరో 'రాజ్ తరుణ్' అని ఒక చిరునామా, ఒక గౌరవ చిరునామా, ఒక విలువ ఇచ్చింది. హ్మ్. ఆ విలువని కాపాడుకోలేని వ్యక్తి అతను. ఆ హ్మ్. పిల్లాడు చాలా తాగేసి అంతకుముందు కూడా తాగేసి యాక్సిడెంట్ చేయటం, హ్మ్. ఇర్రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఒక అవకాశం నీకు భగవంతుడు ఒక వచ్చావు, నువ్వు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చావు. వచ్చిన దానికి నీకు బిగినింగ్‌లో ఎన్ని కష్టాలు పడి, ఎన్ని కలలు కన్నావు. హ్మ్. వచ్చాక భగవంతుడు ఆశీర్వదించాడు. ఆ ఇండస్ట్రీ నిన్ను గౌరవించి నీకు ఒక స్థానాన్ని ఇచ్చింది. అది కాపాడుకోవాలి. హ్మ్. ఆ క్యారెక్టర్ లేదు. ఆ కాపాడుకునే క్యారెక్టర్ అతని దగ్గర లేదు. హ్మ్. ఈజ్ ఎ క్యారెక్టర్‌లెస్ ఫెలో. అందుకని ఇలాంటియన్నీ జరుగుతుంటాయి. అతను అల్పుడికి అవకాశం వస్తే ఎలా ఉంటుందనేది ఇప్పుడు 'రాజ్ తరుణ్' ఒక అతను అల్పబుద్ధి. హ్మ్. అల్పబుద్ధి కనుక అతనికి అంతటి అవకాశం వచ్చినా కూడా హీరో 'రాజ్ తరుణ్' అనే అవకాశం వచ్చినా కూడా ఇవాళ ఈ స్థితిలో ఉన్నాడు. ఆ అమ్మాయిని వాడుకుంటాం, ఆ 10 ఏళ్ళు అనడం, ఆ అమ్మాయి కేసేయటం, వీడు తాగేసి యాక్సిడెంట్లు చేయటము, హ్మ్. ఆల్ థీస్ థింగ్స్ ట్రాష్. ఇలా అన్వర్త్ వీళ్ళ వల్ల ఏంటంటే వీళ్ళకి ఇండస్ట్రీ ఒక గౌరవం ఇస్తే హ్మ్. ఇండస్ట్రీ పరువు తీస్తారు వీళ్ళు. ఈ ఓకే. ఇండస్ట్రీలో హీరోలందరూ ఇట్లాగేనేమో, హ్మ్. ఇలాగ తాగి అమ్మాయిల్ని ఇలాగ ఉంటారేమో హ్మ్. అని ఒక దౌర్భాగ్యపు ఇండస్ట్రీ ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే బాపత లేదు. వీళ్ళకేమో ఇండస్ట్రీ గౌరవం ఇచ్చింది, ఒక స్థానం ఇచ్చింది, ఒక విలువ ఇచ్చింది, ఒక హ్మ్. గౌరవ చిరునామా ఇచ్చింది. హ్మ్. దాన్ని కాపాడుకుందాం. మనకి ఇచ్చారు అవకాశం. ఇండస్ట్రీకి వచ్చాం. ఎంతోమంది మనలాగా ఇండస్ట్రీలో ఒక గౌరవ చిరునామా కోసం తాపత్రయపడుతూ ఉంటారు. తహతహలాడుతూ ఉంటారు. హ్మ్. కానీ అంత ముందులో మనకొచ్చింది. హ్మ్. దీన్ని గౌరవంగా కాపాడుకొని, గౌరవంగా నిలబెట్టుకొని, మనం ముందుకెళ్ళాలి అనే ఆలోచన కన్నా, ఈ వచ్చింది కళ్ళు తలకెక్కి ఈ హ్మ్. దౌర్భాగ్యపు చేష్టలు చేసి, ఇది చేసి చెడ్డాలం. అందుకని దీస్ ఫెలోస్ ఆర్ క్యారెక్టర్‌లెస్ ఫెలోస్. వీళ్ళకి అవకాశాలు రావటం, వీళ్ళకి స్థానం కావటం కూడా అనర్హులు వాళ్ళు. ఓకే. అండ్ అలాగే ఇంకొక విషయం కూడా బయటకొచ్చింది సార్. అంటే ప్రెజెంట్ అతను ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా హీరోయిన్‌తో కూడా ఒక ఎఫ్ఐఆర్ ఉంది. ఒక ఆడియో కూడా బయటకి లీక్ అయిందంటూ కూడా చెప్తున్నారు. అదేనమ్మా ఇప్పుడు చెప్తున్నాను కదా! క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ అదే చేస్తది. హ్మ్. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్‌లకి అవకాశం వస్తే మనకు వచ్చింది కాపాడుకుందాం అనే కన్నా చిల్లర బాపతు. ఈ హ్మ్. చిల్లర వేషాలు వేసేవాడు గబుక్కున అందుకనే ఇందాక ఒక మాట అన్నాను. అల్పులకి అవకాశం వస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో వీళ్ళు నిదర్శనం. ఇలాంటోళ్ళు నిదర్శనం. హ్మ్. ఇండస్ట్రీ వీళ్ళకి ఇంత విలువిచ్చి, ఇండస్ట్రీ వీళ్ళకి ఒక స్థానం కల్పించి, ఇండస్ట్రీలో వీళ్ళకంటూ ఒక ప్రత్యేక హీరో అనే బిరుదునిచ్చి ఆ! హ్మ్. స్థాయిని కల్పిస్తే, ఆ స్థాయిని కాపాడుకోకుండా ఈ చిల్లర వేషాలేంటి, హ్మ్. తాగి యాక్సిడెంట్లు చేయటం ఏంటి, ఆ అమ్మాయితోటి 10 ఏళ్ళు ఆహ్, సహజీవనం చేసి ఆ అమ్మాయిని కాదంటే ఆ అమ్మాయి కేసేయటం ఏంటి, హ్మ్. ఇంకో అమ్మాయితోటి ఏమి దరిద్రాలియి. అందుకనే అల్పులు. ఈ అల్పులు. వీళ్ళ అల్పులకి అవకాశం ఒక్కోసారి వస్తది. అల్పులకి అవకాశం ఇచ్చినప్పుడు ఎలా ఉంటదో ఇదే. అది ఇండస్ట్రీకి చెడ్డ పేరు తెస్తారు. ఇప్పుడు ఎంతమంది వీడిని బట్టి ఎంతమంది హీరోలందరూ అంతే అనుకుంటారు కదా! హ్మ్. ఆ దరిద్రం కదా హీరో ఈ ఇండస్ట్రీకి చెడ్డ పేరు కదా! వీళ్ళకి అవకాశం వస్తే వీళ్ళకి ఇండస్ట్రీ గౌరవ చిరునామా ఇచ్చి వీళ్ళకి మర్యాద చేస్తే వీళ్ళు ఇండస్ట్రీకి చెడ్డ పేరు తీసుకొస్తా ఉంటారు. ఓకే. ఈ దౌర్భాగ్యులు ఈళ్ళు. వీళ్ళ క్యారెక్టర్‌లు అంతే. అందుకనే వీళ్ళు పతనం. ఇప్పుడు ఏదో 2, 3 సినిమాలు చేస్తున్నాడు. ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు జాగ్రత్త పడి వాళ్ళ సినిమాని వాళ్ళు కాపాడుకోవాలి. లేకపోతే ఏంటి పబ్లిక్‌లో ఇదేమవుద్దంటే వీళ్ళ ఇమేజ్ పబ్లిక్‌లో పడిపోద్ది. హ్మ్. ఎప్పుడు కూడా ఇలాంటి చేష్టలు చేసిన వాళ్ళ హీరోల యొక్క ఇమేజ్ టక్కన పబ్లిక్‌లో ఆడియన్స్‌లో పడిపోద్ది. హ్మ్. పడిపోయి వీడి సినిమా చూడాలంటే కూడా ఆడి సినిమానా? నిన్నటిదాకా హీరో అన్న మాట పోయి ఆడి సినిమా చూద్దాంలే. ఆడి సినిమా చూసేదేంటని అలా ఒక రిజెక్షన్ వస్తది హ్మ్. ఆడియన్స్‌లో. వీడికి ఆల్రెడీ ఆ రిజెక్షన్ వస్తాయి. ఆ రిజెక్షన్ నుంచి బయటపడాలి పాపం వాళ్ళు. డబ్బులు పెట్టి సినిమాలు తీస్తున్నారు. హ్మ్. వాళ్ళు జాగ్రత్త పడి ఇప్పుడే జాగ్రత్త పడి బయటపడాలి. లేకపోతే ఇలాంటి ఎదవలతోటి వాళ్ళు సినిమా తీయటమే తప్పొచ్చు. ఓకే. అంటే అతను మీడియా ముఖంగా బయటకొచ్చి
అంటే మీడియాని సపోర్ట్ అడుగుతున్నాడు. అంటే ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని సపోర్ట్ అడుగుతున్నాడు. నా వైపు నుంచి తప్పు లేదు. ఆమె కావాలనే చెప్పి ఇలా ఇదంతా చేస్తుంది. డబ్బులకు ఆశపడి చేస్తుందని చెప్తుంది. ఏం కావాలని 10 ఏళ్ళు నువ్వు అమ్మాయితోటి ఉన్నది వాస్తవం కదా! హ్మ్. ఆ అమ్మాయి ఒక ఆడపిల్ల బయటకొచ్చి ఫోటోలన్నీ కూడా వచ్చాయి ఆ! బయటికి. ఒక ఆడపిల్ల బయటకొచ్చి నన్ను వాడుకున్నాడు అని చెప్పుద్దా? హ్మ్. ఈ పి ఏంటి నువ్వు వాడుకున్నావు మేము సమర్థించాలి నిన్ను. హ్మ్. వాడుకుని ఆ అమ్మాయి డబ్బులు బ్లాక్‌మెయిల్ చేస్తే అందుకని అంటుందని నువ్వంటే సమర్థించాలా? హ్మ్. 10 ఏళ్ళు ఉన్నావు ఆ అమ్మాయితోటి. ఆ! లై గడిపావు. ఆ! హ్మ్. గడిపి ఆ అమ్మాయి వాడుకున్నావంటే నువ్వు వాడుకోలేదు అని చెప్తావు. అంతేగా పశ్చాత్తాపం దానికి ఇప్పుడు ఆ అమ్మాయి టెస్టులు తీయాలా? హ్మ్. ఈ ఆడపిల్ల బయటకొచ్చి చెప్పుకుంటదా అట్లాగు? హ్మ్. జరగకుండా ఏ ఆడపిల్లైనా బయటకొచ్చి నన్ను వాడుకున్నాడు, నన్ను మోసం చేసి వాడుకున్నాడనే పదం వాడతారా ఎవరన్నా? ఎవరు చెప్పుకోరు. ఎవరు చెప్పుకోరు. సాధారణంగా. ఆ పిల్ల చెప్పుకుందంటే ఎంత 10 ఏళ్ళు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు. హ్మ్. నువ్వు ఇన్నాళ్ళు అమ్మాయితోటి కాలం గడిపి మోజు తీరిపోయినాక ఇవాళ ఏదో మాటలు మాట్లాడితే ఎట్లా? హ్మ్. ఎంత చిల్లర చీప్ క్యారెక్టర్లు. వీళ్ళు ఈ తరుణ్ లాంటోడు వీడు చీప్ క్యారెక్టర్లు. హ్మ్. ఆ చీప్ క్యారెక్టర్ బయటపడతాను అంతే. అంటే అది గతంలో 'రాజ్ తరుణ్' మూవీస్ కూడా చూసుకుంటే రీసెంట్‌గా 'నాగార్జున' గారు నటించిన ఒక మూవీలో చేశారు. అలాగే 'మంచు విష్ణు' గారితో కూడా కొన్ని మూవీస్ చేశారాయన. ఇప్పుడు చేయటం వేరు, చేస్తున్నాడు. అదే దాని ఇండస్ట్రీ వాడికి గౌరవం ఇచ్చింది. హ్మ్. వాడికి స్థానం ఇచ్చింది. ఒక విలువనిచ్చింది. హ్మ్. ఒక మర్యాదనిచ్చింది. ఒక స్టేటస్‌నిచ్చింది. దాన్ని కాపాడుకుంటావా? నీ చిల్లర బుద్ధి బయటకి తెచ్చి కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఇండస్ట్రీ పరువు తీస్తావా? ఈ చిల్లర బాపతు అందుకని చెప్తున్నా. చిల్లర బాపతులకి అవకాశం వస్తే ఇలాగే ఉంటది. సరే ఆ! ఇండస్ట్రీలో ఎందుకని సార్ ఇలాంటి విషయాలు ఎక్కువైపోతున్నాయి? రీసెంట్‌గా చూసుకుంటే మనం 'షణ్ముఖ్ జశ్వంత్' కూడా ఇలాంటి కేస్‌కి సంబంధించి బయటికి రావడం జరిగింది. అంటే గ గంజాయి కొడుతూ దొరికేసాడని చెప్పేసి. ఆ! ఆ కేస్‌లో నుంచి కూడా ఒక అమ్మాయి బయటకొచ్చింది. నన్ను వాడుకున్నారు వాళ్ళ అన్న అని చెప్పేసి. ఇండస్ట్రీలోనే ఇలాంటివి ఎక్కువ బయటకొస్తున్నాయి. ఇండస్ట్రీలోనే కాదమ్మా! అది పొరపాటు మాటది. హ్మ్. బయట సమాజంలో అలాగే ఉంది గూడా. సొసైటీలో ఈ గంజాలు, గింజాలు అన్ని చోట్ల ఉన్నాయి. హ్మ్. అన్ని చోట్ల అన్ని రంగాల్లో జరుగుతున్నాయి. హ్మ్. నీకు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంతకన్నా దారుణాలు జరుగుతున్నాయి. హ్మ్. బట్ ఇండస్ట్రీ ఎందుకు బయటకొస్తదంటే గ్లామర్ ఫీల్డ్ గనక ఇమ్మీడియేట్‌గా నోటిఫై అవుద్ది గనక. హ్మ్. ఇక్కడెక్కడో సుబ్బారావు అనేవాడు ఒక సంధ్య అనే అమ్మాయిని చేసాడు. వాడుకున్నాడు 10 ఏళ్ళు వాడుకొని వదిలేసాడు. అది హ్మ్. ఎవడికి న్యూసు? ఏదో పేపర్‌లో ఒక మూలేస్తారు. హ్మ్. టీవీలో దాన్ని పట్టుకోరు. ఎళ్ళరు. అదే ఒక సినిమా ఆర్టిస్ట్ చిన్న వేషాలేసిన ఆర్టిస్ట్ కూడా చేసాడనుకో, హ్మ్. కెమెరాలు ముందుకెళ్తాయి. హ్మ్. ఎందుకంటే రీచ్ ఔట్ కోసం. అంటే నేనెందుకు అడుగుతున్నానంటే సార్, అంటే ఏ రేవ్ పార్టీ చూసినా, ఏ డ్రగ్స్ పైన దాడి చేసినా ముఖ్యంగా సినిమాకి సంబంధించిన వాళ్ళు అదే పడుతున్న మళ్ళీ, టెక్నీషియన్స్ గాని. మళ్ళీ, మళ్ళీ మన ఏ రేవ్ పార్టీ చేసినా అని కాదు. హ్మ్. రేవ్ పార్టీలు అనేకం జరుగుతున్నాయి. హ్మ్. మంత్రులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ బిజినెస్ పీపుల్ హ్మ్. అనేక మంది రేవ్ పార్టీలు కానీ వాళ్ళ ఎవ్వరి పేర్లు బయటికి బయటికి రావట్లేదు. రావంది వాళ్ళ మీరు ఈ పోలీసులు గాని, మీరు గాని హ్మ్. వాళ్ళని ఎవరో ఒకళ్ళకి గన్నాయి. వాడి పేరు మీకు అనవసరం. హ్మ్. వాడి వాడి ఈ ఇండస్ట్రీ రాజకీయ ఈ సినిమా ఫీల్డ్‌లో వాళ్ళు అనగానే గ్లామర్ ఫీల్డ్. హ్మ్. వీడిని పట్టుకుంటే మీకు బీభత్సంగా వైరల్ అవుద్ది. హ్మ్. కనుక మీరు వీళ్ళ మీద ఫోకస్ చేస్తే ఆఫీసర్లు కూడా ఏంటి వాళ్ళు పనిచేస్తున్న ఒక పబ్‌లో ఉన్నారు. పబ్‌లో గంజాయి ఉంటది. పబ్‌లో ఎవరు సినిమా వాళ్ళా? కాదు కదా! హ్మ్. మంచి డబ్బున్న వాళ్ళు బాగా రియల్ ఎస్టేట్ సంపాదించినోళ్ళు సాఫ్ట్‌వేర్ గ్రూపులు. హ్మ్. ఆ పేర్లు ఎందుకు రావు బయటికి? అయి రావు. వచ్చిన ప్రయోజనం ఉంది వాడెవడో ఒక అన్నాయి. హ్మ్. ఏమన్నా వాడు కోటీశ్వరుడు అవ్వచ్చు. పబ్లిక్‌లో ఈస్ నోన్ కదా! కానీ అందుకని ఆఫీసర్లు వాళ్ళ పేర్లు చెప్పరు. ఈ పేరున్న వాళ్ళ పేర్లు చెప్తే వీళ్ళేదో పని చేసినట్టు, వీళ్ళు కొంతమందిని పట్టుకున్నట్టు ఒక కలరింగ్ ఆఫీసర్లు. అందుకని హ్మ్. సినిమా వాళ్ళ పేర్లు ముందు పెడతారు. పెట్టారు గతంలో అందరిని గోల్డ్ టెస్ట్ అన్నారు. అది చేశారు. ఏమైంది కోర్టులోకెళ్ళినాక సాక్ష్యాధారాలు లేవు. అన్నీ బోగస్ అని చెప్పి చెప్పి కొట్టేశారు కేసు. హ్మ్. ఇలా ఉంటది. కాపోతే హడావిడి మాత్రం చేసేశారు. సినిమా వాడు అని మొత్తం సినిమా వాళ్ళు ఏదో మొత్తం తాగుబోతులు అన్నట్టు, సినిమా వాళ్ళు మొత్తం గంజాయి తాగేవాళ్ళలాగా ను నేను 50 ఏళ్ళుగా సినిమా ఫీల్డ్‌లో ఉన్నా. 1970లో క్లాప్ కొడితే ఇప్పటిదాకా సినిమా ఫీల్డ్‌లో కంటిన్యూ అవుతున్నా. హ్మ్. డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, ఆర్టిస్ట్‌గా అవుతానే ఉన్నా. నేను ఈ సినిమా ఫీల్డ్‌లో ఎక్కడో ఒకడో 100 మందిలో ఒకడో ఇద్దరో సినిమా ఫీల్డ్‌కొచ్చేవాడు ఎవడు కూడా ఈ తాగటానికనో, ఈ ముండల కోసమనో,
లేకపోతే డ్రగ్స్ కోసం రాడయ్యా. ఉమ్, అనేక కళలను పెట్టుకొని వస్తాడు. ఒకడు డైరెక్టర్ అవ్వాలని, ఒకడు హీరో అవ్వాలని, ఒకడు ఆర్టిస్ట్ అవ్వాలని, ఒకడు రైటర్ అవ్వాలి, ఒకడు సింగర్ అవ్వాలి. రకరకాల కళలు పెట్టుకుని వస్తారు. దానికోసం తప్పిస్తారు. ఆడ ఇందుట్లో ఎవడో ఒకడో ఆరో సన్నాసులు ఎవడన్నా వెళ్ళొచ్చేమో కానీ సినిమా ఫీల్డ్ మొత్తం సినిమా ఫీల్డ్ వాడు ఎన్ని కళలు పెట్టుకొని వస్తారు. ఆ కళలు పెట్టుకొని వచ్చి ఆ అన్నాహారాలు కూడా మానేస్తారు. ఉమ్, దానికోసం అన్నీ చేసుకుంటూ ఉంటారు. అలాంటోళ్ళు ఈట్లి కోసం వెళ్ళరు. ఇక్కడ సినిమా ఫీల్డ్ బయటే ఎక్కువ దొరుకుద్ది ఇంకా. సినిమా ఫీల్డ్ ఏం దొరుకుద్ది? ఉమ్, బయటే దొరికినంత సినిమా ఫీల్డ్‌లో దొరుకుద్దా? ఊరినే సినిమా ఫీల్డ్‌కొచ్చి అనగానే ఈజీ ఇమ్మీడియేట్‌గా మ్యాటర్ బయటికెళ్తది బాగా. ఉమ్, బాగా జనాల్లోకెళ్తది. కనుక ఆఫీసర్ సినిమా వాడి పేరు చెప్తే ఆహా! ఆఫీసర్ ఘనంగా పనిచేశాడు. ఆఫీసర్ చాలా నిర్దిష్టంగా పట్టుకున్నారు అని వాళ్ళ క్రెడిబిలిటీ కోసం తప్పితే, ఉమ్, ఇయన్నీ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నాయి? ఎక్కడి నుంచి బాంబేకొస్తున్నాయి. బాంబే నుంచి ఎలా గోవాకొస్తున్నాయి. గోవా నుంచి ఎలా బెంగుళూరు వస్తున్నాయి. బెంగుళూరు నుంచి ఎలా హైదరాబాద్‌కొస్తున్నాయి. ఇట్లా ఈ రూట్ ట్రావెలు ఆ మూలము ఆఫీసర్స్‌కి తెలుసు. ఓకే. ఆ మూలాన్ని పట్టుకోకుండా ఎవడో తీసుకున్నాడు అసలు చట్టం ప్రకారం తీసుకున్నవాడు దోషి కాదు. తీసుకున్నవాడు బాధితుడు. ఉమ్, వాడికి శిక్ష లేదు. వాడినేంటంటే ఆహ్, దీనికి పంపిస్తారు. రీహాబిలిటేషన్ సెంటర్‌కి పంపిస్తారు. ఉమ్, వాడిని శిక్షించరు. డ్రగ్స్ అమ్మేవాడు, డ్రగ్స్ చేతిలో ఉన్నవాడు, స్టాకు హోల్డ్ చేస్తున్నవాడు వీళ్ళు శిక్షార్హులు. వాళ్ళని వదిలేసి వాళ్ళని ఎక్కడైనా రేవ్ పార్టీ మన బెంగుళూరు జరిగింది. ఆ! ఈ హేమాని గురించి హడావిడి చేశారు. ఆ డ్రగ్స్ సప్లై చేసినోడు ఎవడు? డ్రగ్స్‌ని అమ్మినోడు ఎవరు పట్టుకున్నారా? ఆ వివరాలేమన్నా మీకు తెలుసా? మీరేమన్నా ఎంక్వైరీ చేసారా? మీడియా ఎక్కడన్నా? లేదు. ఉమ్, వాళ్ళు వాళ్ళని అసలు వాళ్ళు కదా! డ్రగ్గు సప్లై చేసిన వాడెవడు? దాన్ని అక్కడికి తీసుకొచ్చిన వాడెవడు? ఉమ్, అయి బయటకొచ్చినయి రాలా. హేమ, హేమ పార్టీలో అయింది కనుక హేమ ఆర్టిస్ట్ కనుక మీడియా వస్తది. వాడెవడో సన్నాసి సుబ్రహ్మణ్యం వాడేదో డ్రగ్స్ వాడి జేబులో దొరికింది సెర్చ్ చేసామంటారు. డ్రగ్స్ దొరికినియి అంటారు. ఆ డ్రగ్స్ ఎవరి దగ్గర దొరికింది చెప్పరు. ఓకే. ఎందుకు చెప్పరు? వాడి పేరు చెప్తే ఏముంది? మీకేమి మీడియాకి ఇంట్రెస్ట్ లేదు. అది హేమ పేరు చెప్తే ఇంట్రెస్ట్. ఇది జరుగుతున్న తతంగం. అది డ్రగ్స్ అనేది పెద్ద మాఫియా. అది ఐఎస్ఐఎస్ గ్రూపు, పీడీఎఫ్, పీఎఫ్ఐ కేరళ గ్రూపు ఉన్న గ్రూపులు, ఈ దేశద్రోహ గ్రూపులు వీళ్ళ ఆదాయమే డ్రగ్సు. వీళ్ళకి ఆదాయమే డ్రగ్సు. ఈళ్ళకి వీళ్ళని అరికట్టడంలో చాలా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు ప్రభుత్వానికి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ చూసి చూడకుండా ఉంటారు. ఎందుకు అంటే అది పెద్ద మాఫియా. ఓకే. ఆఫీసర్స్ ఎవడన్నా వాళ్ళ మీదకి అటాక్ చేస్తే వాళ్ళ కుటుంబాలతో సహా లేపేస్తారాళ్ళు. అందుకని ఈ ఆఫీసర్స్ ఇలా చిన్న వాడిని ఎవడో నైజీరియాలో నుంచి ఎవడో ఇంకెవడో పట్టుకుంటారు. వాడికి బెయిల్‌లో వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకో నైజీరియా వాడొస్తాడు. అప్పుడు మళ్ళీ హడావిడి చేస్తారు. ఈ హడావిడులు చేయడం తప్పితే దాన్ని ఎక్కడ వైజాగ్‌లో ఎక్కడ గంజాయి పండిస్తున్నారో తెలీదా? ఉమ్, తెలంగాణలో ఎక్కడ గంజాయి పండిస్తున్నారో తెలీదా? కోకల వేళ్ళతో పీకలేరా వీళ్ళు? ఉమ్, ఎందుకు పీకలేరు? భయం. 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 ఆఫీసర్స్‌కి దమ్మున్న ఆఫీసర్స్ మన రాష్ట్రంలో చాలామందున్నారు. దేశంలో చాలామంది. కానీ వాళ్ళందరికీ భయం. ఏంటి భయం? వాళ్ళు గనక సివియర్ యాక్షన్ తీసుకుంటే వీళ్ళ కుటుంబాలు లేచిపోతాయి. వాళ్ళకంత రక్షణ ప్రభుత్వాలివ్వదు. ఎవడికో గన్నయ్య గాడికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తారు. ఒక ఎమ్మెల్యేకి ఇస్తారు. ఉమ్, ఇలాంటి ఆఫీసర్స్‌కి ఇవ్వరు. ఈ ఆఫీసర్స్‌కి అలాంటి ఘనమైన సెక్యూరిటీ ఇస్తే వాడు ధైర్యంగా దూకుతాడు. ఇవ్వరు. ఇవ్వకపోతే వాడు ఎట్లా ఎళ్తాడు? వాడి భార్య బిడ్డలు మొత్తం కుటుంబాన్ని కోల్పోవటానికి సిద్ధపడ్డు కదా! అవును. కనుక అందుకని ఏదో అలా పైకి పట్టుకున్నట్టు వాడు డ్యూటీ చేస్తున్నట్టు చూపించుకుంటారు అంతే. అదే జరుగుతాంది. ఇక్కడ ఇదంతా ఈ ఈ పెద్ద